హల్లెలూయా.
Aku tak ingin
ప్రవేశిస్తున్నాము నేర్చుకున్నాము. మరి కొత్త పాట అందరం కలిసి ఇక్కడ రాకపోతే రెండోసారి కలిసి పాడుకున్నాం. అర్హతలేని నన్ను ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేని నన్ను రక్షించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత
దేవుని స్తుతించి దేవుని కనపరిచి నామాన్ని మహిమపరచక అందరూ దేవుని సన్నిధిలో దేవుని ఆరాధన చేద్దాం. ఈ పాస్టర్ గారు ఆరాధనలో నడిపిస్తారు. ప్రియాదర్శనం అందరూ లేచి నిలబడదాం. దయచేసి అందరూ లేచి నిలబడడానికి ప్రయత్నించండి. ప్రారంభించినాం కదా, వాళ్ళు కూడా పరిశీలిస్తారు. అంతేకాదు మన పరిశుద్ధ ఆత్మ దేవుని గౌరవించిన వాళ్ళగా ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా కలిసి ప్రభుత్వంలో హృదయపూర్వకంగా పాటలు పాడుకున్నాం. నా ప్రియ సహోదరి ఇప్పటి వరకు పాటలు పాడుకున్నాం. ఇప్పుడు ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసులోనూ పూర్ణ బలముతో ఆయన ఆరాధించాలి. ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధన ఏం చేస్తుందంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మన ఆరాధన ఆయన అంగీకరిస్తానికి ఇష్టపడుతున్నాడు. ఆరాధన దేవుడు ఆయన ఆరాధన కొరకు మనం పరిశుద్ధ ఆత్మదేవుని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడ నాలోనికి రండి, నాలో ఉన్న మలినను తొలగించి, నాలో ఉన్న అపవిత్రతను తొలగించి నన్ను పరిశుద్ధపరిచయ్యా, సత్యవరుని సర్వసత్యంలో నడిపించమని మనం ఆరాధన చేద్దాం. అందరూ కూడా మరి కళ్ళు మూసుకుని ఎవరు కూడా అటు ఇటు చూడదు. ఏకాంతంగా పరమందున దేవుడు, ఆకాశమందున దేవుడు మనం చూస్తున్నాడు. ఆయన ఆకాశం ఆసనం మందు ఆసనుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధిని మనం చూడాలి. అక్కడంతా 24 పేదలు 4 చెవులు సింహాసన ఆసనుడైన దేవుడు ఉన్నాడు. ఆ దేవాది దేవుని మరి సన్నిధిలో మనం ఉన్నాము. ఆయన మనం చూస్తున్నాడు. ఆ పరిశుద్ధ దేవుని వైపు మనం చూద్దాం. ఏ ఆలోచన రాకుండా ఏకగంటకు నిత్యం స్తుతింపబడుచున్న దేవ, నిత్యం ఆరాధనకు ఏర్పడిన దేవ, మాస్తులకు రెండుకు పడ్డాయి, మాస్తుల మీద ఆశ్రయ పడ్డది. నూరాల మనసాల దేవుని స్తుతిద్దాం. అందరికి వచ్చిన పడ్డ అందరికి కలసపడదాం. అందరూ దేవుని నామాన్ని మహిమపడదాం. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ప్రియ ప్రగతిని స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా
శ్రేష్టమైన అత్యమూల్యమైన లేఖనాలను దేవుడు మనతో మాట్లాడినట్టుగా తన దాసుల శిరస్సును చెడ్డబడి చెడ్డబారిగా చేసి దేవుడే మాట్లాడుచున్నాడు. మనమందరం రెండు హస్తాలు చాచి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 ప్రభునందు ప్రియులారా, కావలసిన తన బిడ్డలను, సంఘ బిడ్డలను, ప్రాంత ప్రజలను దేవుడు నడిపించి దేవుడు తోడుకుని దేవుడు తీసుకుని వచ్చినట్లుగా దావీదు కీర్తన ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని బలపరిచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్య నుండి గొప్ప కార్యము జరిగించి దేవుడు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ఒక ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి, దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి దావీదు కీర్తన మనం చదువుకున్నా మన క్రమ ప్రకారం 9వ కీర్తన 11వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుకున్నా. సోదరి కళ్యాణ్ గారు 5 చరణాలు చదువుతారు. చెల్లి దుర్గా 5 చరణాలు చదువుతారు. నలిగిన వారికి తాను మహాకృపను 9వ కీర్తన 11వ వచనం. సియోను 9వ కీర్తన. సియోను వాసి యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన ప్రతాప రాగము గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకును. వారి మొరను ఆయన మరువడు. నేను మీ కీర్తి అందరినీ ప్రసిద్ధి చేయించు. సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి రక్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. మన ద్వారమున ప్రవేశించకుండా
అందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించుగా. ఆమేన్. హల్లెలూయా. ఇలా చదవబడిన దావీదు కీర్తనలో చాలా శ్రేష్టమైన కీర్తన భాగాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చాలా ఉన్నతమైన మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 11వ వచనం చూడండి. సియోను నివాసి యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన క్రియలను ఏం చేయాలి? ప్రజల్లోనికి ప్రచురం చేయాలి. ఆయన క్రియలు, ఆయన కార్యాలు అనేకులకు మనము తెలియపరచు వారుగా మనం ఉండాలి. లేదా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల గొప్ప కార్యము జరిగిస్తుంది. గొప్ప మేలు దేవుడు జరిగించువాడుగా ఉంటాడు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని సన్నిధికి వచ్చిన మనందరి జీవితాలలో మనందరి కుటుంబాలలో మనకు దేవుడు అనుగ్రహించిన పిల్లల పట్ల దేవుడు ఎన్ని క్రియలు చేసుకుంటాడు అలానే ఎన్ని మేలు చేసుకుంటాడు. చేపట్టే మాకు ఎంతో మంది దేవుళ్ళు యావత్తు అనబడ్డవారు ఉన్నప్పటికీ కూడా ఈయనే నిజమైన దేవుడని మనం అందరం అందరం చెప్పబడి ఈయనే నిజమైన దేవుడు. ఎందుకు నిజమైన దేవుడని మనం చెప్పగలుగుతున్నాము అంటే ఆయన క్రియలు మన పట్ల దేవుడు జరిగించాడు. ఆయన మేలు మన పట్ల జరిగించాడు. ఆయన అద్భుత కార్యాలు మన పట్ల దేవుడు జరిగించాడు. ఆయన అద్భుత క్రియలు మన పట్ల దేవుడు జరిగించాడు. ఇన్ని జరిగించిన దేవుడికి మనం ఏం చేయాలంటే ఆయన ఏమి చేయాల్సిన అవసరం. ఆయన క్రియలను ప్రజల్లోనికి తీసుకువెళ్ళాలి, ప్రచురం చేయాలి, తెలియపరచాలి. ఒకప్పుడు నేను చాలా కష్టాల్లో ఉన్నానండి, అప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నానండి అని యేసు క్రీస్తు వారు నిజ రక్షకుడు, యేసు క్రీస్తు వారు నిజ దేవుడని నేను నమ్మాను. ఆయన క్రియలు నా కుటుంబంలో, నా జీవితంలో చేయుట ప్రారంభించాను. నా దరిద్రతను దేవుడు పోగొట్టాడు, నా పేదరికాన్ని దేవుడు పోగొట్టాడు, నా ఆర్థిక ఇబ్బందులు దేవుడు తీసివేశాడు. నాకేం కావాలో అవన్నీ దేవుడు నాకు ఇస్తూనే ఉన్నాడు. నాకే కాదు, నా కడుపులో పుట్టిన బిడ్డలకు కూడా దేవుడు ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ క్రియను దేవుడు నాకు చేశాడు కనుక నీతో చెబుతున్నాను అని ఇంకా శాపంలో, ఇంకా ఆర్థికతలో, ఇంకా కష్టాలలో, ఇంకా బాధలో నలిగిపోతున్న వారికి ఏం చేయాలి? ఆయన క్రియలను ప్రచురపరచువారుగా ఉండాలి, చెప్పేవారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తు వారు నమ్మక ముందు రోజుకు 3 సినిమాలు చూస్తారు, రోజుకు 4 సినిమాలు చూసేవాడిని. ఆయన యేసై నమ్మిన తర్వాత సినిమాలు మారేసి అంత ఆశ్చర్యం, అంత గొప్ప క్రియేటి అనగానే రోజుకు 3 సినిమాలు అంటే అంత ఎన్నికేసుకుని 350 రూపాయలు. ఇంట్లో భోజనం ఉండదు, అంట్లో ఇల్లును పట్టించుకోరు, భర్తను పట్టించుకోరు, బిడ్డలు పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, బిడ్డలు పట్టించుకోరు. అంటే రోత బ్రతుకు, భయంకరమైన అంధకార సంబంధము బ్రతుకు. అలాంటి బ్రతుకు నుండి ఎలా సినిమాలన్నా ఏమండి
సినిమాకి వెళ్ళాలనుకున్నా అసహ్యపడుతుంది. ఏ ఆ మనస్సు లేకుండా దేవుడు నాలో గొప్ప క్రియ దేవుడు జరిగించాడు, గొప్ప కార్యం జరిగించాడు. అనుచరుడు దేవుని స్తోత్రం చేయండి. గొప్ప క్రియ, గొప్ప ఆశ్చర్యమిది. ఈ క్రియలు మన పక్క వారికి మనం చెప్పాలి. నేను తొమ్మిదిలాగా ఉండేది కొంతమందికి అలవాటు తెలుసా? కొంతమంది అలవాటు తెలుసా? ఇంట్లో పనులు చేయరు కానీ అక్కింట్లోకి ఎంత పని చేస్తారు. ఇంట్లో పని చేయరు, అక్కింటికి పోయి వచ్చిన తర్వాత ఎంత పని చేయమన్నా ఇంట్లో భోజనం వాడు వాళ్ళకి అంటుంటారు, అన్ని చేస్తారు. అంత చట్టవలసం అంటే భర్త మీద, బిడ్డల మీద, భార్య మీద, బిడ్డల మీద ప్రేమ అనేటువంటి కానీ రోజు ఆ మనస్తత్వాన్ని దేవుడు తీసేస్తాడు. తీసేసి ఈరోజు కుటుంబం కొరకు ప్రయాసపడతాం, బిడ్డల కొరకు కష్టపడడం, బిడ్డలకు భర్తకు సంపాదించి ఏం కావాలో అన్ని సమకూర్చి ఇవ్వడం దేవుడు మంచి క్రియ, మంచి క్రియ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు బాగుంటున్నాడు ఆ మాస్టర్ గారు అబ్బాయి బైబిల్ కాలేజ్ చెప్తామని మెడ్రాస్ కూడా తీసుకెళ్ళి జాయిన్ కూడా చేశాను. మొత్తం 200 లక్షలు వచ్చారు. కట్టి పెట్టుకో, కావాలని కోరుకోము. వాడికి ట్రైన్ కట్టి అలాగే ట్రైన్ ఎక్కి మన దాంట్లో వచ్చేసారు. వాడు ఆలోచన ఎప్పుడు తెలుసా? మా బాబాయ్ కొడుకుంది, మా కర్ణాటక కొడుకుంది, కర్ణాటక ఉండాలని చెప్పి ఎక్కడెక్కడ చుట్టాలు ఉన్నారో అన్ని చోట్ల పెడతాం. అందరూ బాధిస్తారు. అందరి దగ్గర 2 రోజులు 3 రోజులు వారికి 2 రోజులు 3 రోజులు అంటే అందరినీ పలకరించడం. భార్యను పట్టించుకోడు, కుటుంబాన్ని పట్టించుకోడు. వాడు మైండ్ సెట్ తిరిగి రావాలి. కానీ ఈ రోజున అవన్నీ పోయినాయి, అవన్నీ దేవుడు తీసేశాడు. చక్కని బిడ్డలు ఇచ్చాడు, వివాహం చేశాడు, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, ఒక అల్లుడు మంచి బిల్లు పెళ్ళ పెట్టడం, కుటుంబం చాలా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చివేస్తాడు. కారణం ఏంటంటే అతని క్రియను దేవుడు మార్చివేస్తాడు, అతని తలంపు దేవుడు మార్చివేస్తాడు, అతని ఉద్దేశాలు మార్చివేస్తాడు. మారితే దేవుని క్రియ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనలో మార్పు వచ్చినప్పుడు అది దేవుడు జరిగించినటువంటి కార్యం. అందుకని మనం దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవునికి స్తోత్రాలు చెల్లించే వారుగా మనం ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడి గొప్ప కార్యం మనం పట్ల చేస్తాం. చూడబడిలో మనం తలంపు చేస్తారు. సహాయం చేయండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవునికి స్తోత్రం. పిల్లరా, బైబిల్ గ్రంథంలో నుండి చాలా అద్భుతమైన మాట. 10వ కీర్తన 13వ వచనం చదవండి. 10-13వ వచనం. దుష్టులు దేవుని తునీకరించుట ఎలా? నీ విచారణ చేయవని వారు తమ హృదయములను ఆనుకోనుట ఎలా? చాలా మంది దేవుడు ఎన్ని క్రియలు చేసినా, దేవుడు ఎన్ని కార్యాలు చేసినా, దేవుడు ఎంత మేలు చేసినా ఏం చేస్తారు? కృష్ణుడు తునీకరిస్తారు. దేవుడు ఏం చేశాడు? పాస్టర్ అమ్మా ఆశీర్వాదండి, దేవుడు ఏం చేశాడండి? లెక్కకు మించినన్ని క్రియలు దేవుడు నీ పట్ల జరిగిస్తున్నాడు, చేస్తున్నాడు. అలాంటి దేవుని మనోడు చేస్తారు. అవసరం తెలిసిన తర్వాత
చేస్తూనే ఉండాలి. గొప్ప క్రియలు మనం పొందుకుంటూనే ఉండాలి. గొప్ప మేలును మనం సంపాదించుకునే వారుగా ఉండాలి. గొప్ప మేలుల చేత, గొప్ప క్రియల చేత మనం తృప్తి చెందువారుగా మనం అంతేగాని దుస్తులు దేవుని దూషించినట్టుగా మనం దూషించనే దూషించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య యూట్యూబ్లో తల్లిదండ్రుల యొక్క ఉదాహరణకు తల్లిదండ్రుల యొక్క గాథ అది చెబుతుంటే కళ్ళకు వచ్చింది. ఆయన రిటర్న్ డిఎస్పీ డిజిటల్ మొత్తానికి ఆశయం సుమారు 1,015 మంది పోలీసు సిబ్బంది మీద ఆయన అధికారులు, కొంతమంది డిఎస్పీలు ఉంటారు, సిఐలు ఉంటారు, కొంతమంది ఎస్ఐలు ఉంటారు, ఏఎస్ఐలు ఉంటారు, కానిస్టేబుల్ ఉంటారు, రైతులు ఉంటారు, కొన్ని పేషెంట్లు అతని పరిధిలోకి వస్తారు. డిఎస్పీ అలాంటి డిఎస్పీని వృద్ధాపించినాక భార్య భర్తలు తీసుకెళ్ళి వృద్ధాశ్రమం వేసేస్తారు. వృద్ధాశ్రమం వేసారండి. ఆయన ఇప్పుడు కోటి పెన్షన్ దగ్గరగా 78,000 రూపాయలు పెన్షన్ వచ్చింది. 78,000. పిల్లల యొక్క ఆలోచనలు, పిల్లల యొక్క ఉద్దేశాలు చూసి ఆయనకి అసహ్యం వేసేసి పింఛన్కి వస్తారు. 20,000 30,000 పెట్టి అర్థం వెళ్ళిపోతున్నారు. ఆలోచన వారికి పడగలపోతారు. వెంటనే ఆ డిఎస్పీ గారి వచ్చిన ఆలోచన తెలుసా? ఎవరికి వాడిని తీసుకెళ్ళి వాడగంటే నేను ఆశ్రయం పెడితే నా పింఛన్ డబ్బులు ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ భోజనానికి నా మొత్తానికి వస్తాయి. 100 మంది ఉన్నా సరిపోతాయి. 70,000 రూపాయలు. ఈ వృద్ధాప్యంలో వారికి నేను భోజనం పెడుతున్న తృప్తి నాకు కలిగింది, నాకు ఉంటుంది అని తీర్మానం చేసుకుని 20 విడిచిపెట్టి బాబుని అందరికి కాటాలైనా నా పిల్లలు నా డబ్బు అంతా తీసేసుకోండి, నాకే అవసరం. ఇక నుండి నా యొక్క మిగిలిన జీవితం ఎంతకాలం బ్రతికినా నా దగ్గరికి మీరు రావద్దు, మీ దగ్గరికి నేను రావద్దు. కొంతమంది వృద్ధులకు ఆశ్రయం అనుకుంటున్నాను నేను. ఈ వృద్ధాప్యం కూడా మీకు ఉపయోగపడాలని అనుకుంటలేదు, అంతమంది ఉపయోగపడాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరు నా కడుపు పుట్టారు, కానీ మీరు స్వార్థం ఉంది, స్వలాభం ఉంది, మంచి క్రియలు మీలో లేవు. అందుకనే మీతో నా పల్లె నాశనాన్ని వెళ్ళిపోతున్నాడని వృద్ధాశ్రమం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇలా సుమారు 180 మంది వృద్ధులకు దాతగా వెళ్ళిపోయాడు. వాళ్ళతో కలిసి భోజనం చేస్తాడు, వాళ్ళతో కలిసి పలుకుంటున్నాడు, వాళ్ళతో కలిసి సత్తాగా కలుపుతున్నాడు. వాళ్ళకి ఆయనకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి తక్కువ జ్ఞానాన్ని వాళ్ళతో పంచుకుంటున్నాడు. వృద్ధాప్యంలో దిగులతో బాధపడుతున్నారా, రోగంతో బాధపడుతున్నారా, ఆర్థికంగా నడిగిపోతున్నారా? అలా ఉండవద్దు. ధైర్యం తెచ్చుకోండి, ఆరోగ్యంగా ఉండండి, మనల్ని కాపాడుకోవాలని వాళ్ళ ధైర్యపరుస్తూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. తనకు తెలిసినటువంటి మేలుకరమైన మాట, ప్రయోజనకరమైన మాట, దేవుడు తన పట్ల చేసిన క్రియలు ప్రజలలో ప్రచురపరుస్తున్నాడు. ఒక వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్ దాంత పర్యాసన వచ్చాడు. యేసుక్రీస్తు వారు సర్వశక్తుడైన దేవుడు తన స్వరక్తం నుంచి నేను సంపాదించుకున్నాడే, తన స్వరక్తం నుంచి నేను కడిగాడే, తన స్వరక్తం నుంచి ఈ పాపముల నుండి, ఈ దుర్సంబంధమైనటువంటి అక్రమ జీవితం నుండి నేను కడిగి నేను శుద్ధపరిచి ఆయన స్వరూపంలో నేను మార్చుకున్నాడే.
ఆయన పోలికలో నేను తీర్చుకున్నాడే. ఆయన ఎన్ని మేలు చేస్తాడు, ఎంత ఉపకారం చేస్తాడు, ఎంతగా ఆయన సహాయం చేస్తాడు, ఎంతగా ఆయన ఆదుకున్నాడు, ఎంతగా ఆయన ఆదరించాడు, ఎంతగా ఆయనకి మేలు చేస్తాడు. ఎప్పుడైనా ఆ మేలును మర్చిపోకుండా నీ ప్రక్కన ఉన్న వారికి, నీ ఎదురున్న వారికి, నువ్వు పని చేసే కాదా, నువ్వు ఉద్యోగం చేసే కాదా, నువ్వు డ్యూటీ చేసే కాదా, దేవుని క్రియలను ప్రజలతో వచ్చే వారికి ఉండవా? వారిని పాపం నుండి బయటికి లాగే వారికి ఉండవా? వారి శాపం నుండి బయటికి లాగే వారికి ఉండవా? వారి యొక్క బయట స్థితిగతులు మార్చడానికి నువ్వు ఉపయోగపడే వ్యక్తిగా దేవుని క్రియలను ప్రచురపరిచే వారిగా ఉండవా? ఎలాగున్నామో ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. గడియబడి హల్లెలూయా. ఐపీఎస్ ఆఫీసర్ బిడ్డలు ఉన్నత పరిస్థితుల్లో ఉన్నారు, మంచి ఉద్యోగం చేస్తున్నారు, మంచి స్తోత్రం కలిగి ఉన్నారు. కానీ వారికి స్వార్థం ఉంది, గ్రహించాడు. గట్టిగా అందరూ విడిచిపెట్టి వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయారు. ఆ వృద్ధాశ్రయానికి గోత్రగా మారిపోయారు. బాబు మీరు తిరుగుబడకండి, ఎవరు మనకు సాయం చేస్తారా, ఎవరు భోజనం పెడతారా, ఎవరు ఏం చేస్తారా అని ఎదురు చూస్తున్నారా? అలాంటి వద్దు. నేను మీతో ఉన్నాను. ఆ సంపాదన అంతా మనమందరం కలిసి షేర్ చేసుకుంటాం, మనమందరం కలిసి భోజనం చేద్దాం, మనమందరం కలిసి టీ తాగుదాం, మనమందరం కలిసి కాఫీ తాగుదాం, మనమందరం కలిసి అల్పాహారంగా నేను ఉన్నంత కాలం, నేను బ్రతికినంత కాలం నీకేదో జ్ఞానం చూసుకుంటాను. అనుకున్న జ్ఞానాన్ని, అనుకున్నటువంటి దేవుడి తెలివితేటలు ప్రజలకు ప్రచురపరుస్తున్నాడు, ప్రజలకు వివరిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఇవాళ జీవితాలు జీవిస్తున్నావు. దేవుని క్రియలు ప్రజలను ప్రచురించడానికి ఇష్టపడుతున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనవలు ఎంత అంటే పెట్టిందాగా తింటా ఉంటారు, పెట్టేలాగా తింటా ఉంటారు. పెట్టేదైపోయిందనుకో తెలియదు అంటారు. అనగా చెప్పండి రా, అంతా ఉంటే తింటా ఉంటారు. ఆశ గారు చాలా మంచోడు, ఆశ గారు చాలా మంచిది, కళ్యాణి చాలా మంచిది, నీరాని చాలా మంచిది, సంతానలక్ష్మి చాలా మంచిది, భోజనం చాలా మంచిది, లక్ష్మణ్ గారు చాలా మంచోడు. ఇది ఇచ్చేదాన్ని వీటి వాడితే ఏంటి అసలు ఏందా ఆశ గారు అంటే మనిషి ఈవుడు ఆపుతాడు కానీ, సాహిత్యుడు ఆపుతాడు కానీ, దేవుని క్రియ మాత్రం రాగానే దేవుని క్రియలు దేవుడు నిత్యం మనకు అనుగ్రహించువాడు, నిత్యం మనకు దేవుడు సహాయం చేసేవాడు. అందుకంటే ఇక్కడ చాలా శ్రేష్టమైన మనుషులు అంట దేవుని ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. దేవుడు తృణీకరిస్తున్నారు. తృణీకరించే వారిలో ఆంతరికంగా యేసుక్రీస్తు ద్వారా ఎంత ఉన్నప్పుడు ఆత్మీయ స్థానమైన పని పెట్టుకుని యేసయ్య మాటలు వినాలి. సరే అయిపోయింది. ఆ యేసుక్రీస్తు వారిని కోపడింది. కూడా నేను పని చేస్తున్నాను, నువ్వు ఉచితంగా నిర్మించిన ఆ మరియను పంపకూడదా అని కొంచెం మాతో మాట్లాడింది. యేసయ్య మాట తెలుసా? విస్తారమైన పని పెట్టుకొని చేస్తాం, ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం అని. మరి అయితే ఉత్తమైనది పొందుతుంది, మేలుకరమైనది పొందుతుంది, ఆశీర్వాదకరమైనది పొందుతుంది అని యేసుక్రీస్తు మాట్లాడాడు. ఆయనతో ఫోన్ చేశాడు.
తిరిగి ఆయన ప్రయాణాన్ని కొనసాగించి గలలయ్య ప్రాంతానికి వెళ్ళి పరిచయం చేసుకున్నాడు. ఆ సమయంలో మార్త తమ్ముడైనటువంటి సహోదరుడైనటువంటి లాజరు చనిపోయాడు. ఇప్పటికీ 3 రోజులు అయిపోయింది. వారు యేసుక్రీస్తు వారు వస్తున్నాడు. యేసుక్రీస్తు వారిని చూడగానే మార్త ఆస్తిపోయింది. వారు కూడా వెళ్ళకుండా మా ఇంట్లోనే ఉన్నట్లయితే మా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా, నువ్వు వెళ్ళావు, మా సహోదరుడు చనిపోయాడు అంటే కీడు మాకు వచ్చేసింది అని ఏడ్చింది. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటాడు, విశ్వాసం జీవితాన్ని ఎందుకు చూపిస్తావు అత్త? విశ్వాసము నీలో లేదా? నీ తమ్ముడు చావలేదు, నీ సహోదరుడు చావలా, మరి ఏం చేస్తున్నాడు? నిద్రిస్తున్నాడు. లేదా నిద్రపోయే వ్యక్తిని ఎప్పుడు లేపినా లభిస్తున్నాడు, చచ్చిపోతే లాగోడు. లేదా లాజరు నిద్రిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు వారిలో ఉన్న అల్పవిశ్వాసము చూచి, వారిలో ఉన్న అవిశ్వాసము చూచి యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసా? కన్నీరు విడిచాడు, ఏడ్చాడు. యేసుక్రీస్తు వారు దేవుని క్రియలు ప్రజల్లో ప్రచురించినప్పుడు, దేవుని కార్యాలు ప్రజల్లోకి నువ్వు తీసుకువెళ్ళకుండా ఉన్నప్పుడు యేసు ఏం చేస్తాడు? ఈ అల్ప విశ్వాసం చూచి ఏడ్చేవాడు, కన్నీరు పెట్టేవాడు. అలా ఉండవద్దు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పిల్లలు గమనం చేస్తే ఆయన క్రియ జరిగించబోతున్నాడు. ఏంటి తెలుసా? చచ్చిపోయాడు, సమాధిలో పెట్టేశారు. ఇప్పటికి సమాధి చేసి 3 దినాలు అయిపోయింది. 4వ దినం వచ్చేస్తుందండి. యేసుక్రీస్తు వారు అన్నాడు, రండి సమాధి దగ్గరికి వెళ్దాం, సమాధి దగ్గరికి వెళ్దాం రండి అన్నాడు. జనసమాజం తీసుకుని సమాధి దగ్గరికి వచ్చి యేసు చెప్పిన మాట ఏంటంటే, శిష్యులు పిలిచి రాయని ప్రక్కకు వదిలించాడు. రాయని ప్రక్కకు వదిలించాడు. రాయని ప్రక్కకు వదిలించిన తర్వాత యేసుక్రీస్తు వారు అద్భుతమైన మాట, చాలా శ్రేష్టమైన మాట అంటున్నారు. ఏం తెలుసా? చనిపోయిన వారులాగా లేచి రామంటే ఆ రోజు వారికి సమాధిలో ఉన్నటువంటి వారందరూ లేచి వచ్చేవాడు. ఆయన యేసయ్య అప్పుడే పేరు పెట్టి పిలుస్తున్నాడు, లాజరు బయటికి రా, లాజరు బయటికి రా అని దేవుడు పిలిచాడు. యేసయ్య మాటలో జీవం ఉంది, జీవం ఉంది. యేసయ్య పిలవగానే యేసయ్య జీవం లాజరులోకి వెళ్ళి పేద వస్త్రముతో చుట్టబడిన లాజరు, గుట్టతో చుట్టబడిన లాజరు, సమాధిలో పడుకున్న లాజరు యేసయ్య స్వరం వినగానే దిగ్గున లేచి వచ్చాడు. అతను చెప్పబడి దేవుని క్రియ చాలా ఉన్నతమైంది, చాలా ఉన్నతమైంది. అనుకుంటారు మా బాధలు విరిగిపోయే చేసేది అనుకుంటే, మా కష్టాలు విరిగిపోయే చేసేది అనుకుంటే అయ్యే చేస్తాడు అనుకుంటారా? ఏసయ్యా అది కాదండి, చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తాడు. అందరూ దేవుడి స్తోత్రం చెల్లిదా? హల్లెలూయా. చనిపోయిన వారిని దేవుడు బ్రతికిస్తాడు. ఆయన క్రియలు చాలా ఉన్నతమైనవి. ప్రజలందరూ చూస్తూ ఉండగా, జనులందరూ చూస్తూ ఉండగా ఏదో వస్తువుతో చుట్టబడిన లాజరు సమాధిలో నుంచి బయటికి వస్తూ ఉంటారు. వెంటనే వార్త అల్ప విశ్వాసంతో ఏడ్చిన వార్త, యేసయ్య మీద నిట్టూర్పు కూర్చిన వార్త యేసయ్య పాదాల మీద పడిందని ఉదయకాలంలో నీ కుటుంబంలో
నీ జీవితాలలో, మీ బిడ్డల జీవితాలలో నష్టం కలుగుతుందా? వ్యాధితో బాధపడుతున్నారా? రోగంతో బాధపడుతున్నారా? ఇరుకులు ఇబ్బందులతో కురిగిపోతున్నారా? బాబు, యేసు క్రీస్తు వారి మీద మీరు విశ్వాసం ఉంచండి. ఆయన మీ కుటుంబంలో గొప్ప క్రియ దేవుడు జరిగిస్తారు. జరిగించిన క్రియను మనం చేయాలి, ప్రజల్లో ప్రోత్సాహం చేయాలి, ప్రోత్సాహం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ప్రచురం చేశారు. తండ్రి దేవుని అక్కడ మహిమపరచినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. రెండవ మాట మనం గమనించిస్తే, శతాధిపతి కుమార్తె సావు దగ్గరగా ఉంది, చచ్చిపోవడానికి దగ్గరగా ఉంది, చచ్చిపోయడానికి టైం వచ్చేసింది. అది శతాధిపతి తెలుసుకొని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. వాడు కూడా, నా కుమార్తె సావుకు సిద్ధంగా ఉన్నాయా, దయచేసి నువ్వు వచ్చి నా కుమార్తెను కుడితే, నా కుమార్తెను తాగితే ఆ సావుని బ్రతికిద్దయ్యా, నువ్వు రాని యేసుక్రీస్తు వారిని పిలుస్తూ ఉన్నాడు. సరే, తన విశ్వాసాన్ని బట్టి, తనకున్నటువంటి విశ్వాస జీవితాన్ని బట్టి యేసుక్రీస్తు వారు అతనికి వెళ్ళడానికి సిద్ధమై బయలుదేరాడు. వెళుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా గొప్ప జనసమూహము తండాలకు వస్తూ ఉంటారు. చాలా మంది వచ్చారండి. యేసయ్య వెళ్తుంటే ఆయన వెంబడిస్తూ వెళ్తూ ఉన్నారు. అంతమంది ఇలా అంతమందిలో ఒక స్త్రీ వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క అంగీని ముట్టింది, పట్టుకుంది. నడిచి వెళ్ళి యేసుక్రీస్తు వారు ఒక్క నిమిషం నిలబడ్డారు. నిలబడి, నన్ను ఎవరో ముట్టుకున్నారు, నన్ను ఎవరో తాకారు అని యేసయ్య మాట్లాడుతున్నాడు. వెంటనే శిష్యుడు పట్టుకుంటారు. వారు కూడా ఇంత గొప్ప జనసమూహం ఇక్కడిచ్చి ఈ చుట్టూ ఉంది కదా, ఎంతమందిలో ఎవరు నేను ముట్టుకున్నారని చెప్తాం, ఇంతమందిలో ఎవరో నేను తాకారని చెప్తున్నాం. అదే ఉందిలే పదయ్య, పేతురు, యోహాను వీళ్ళందరూ యేసుక్రీస్తు పదయ్య ఎంతమంది కొడతా ఉంటారు, అంత పదాలు ఆయన యేసయ్య అన్నారు, ఆరు కాదు, నన్ను ముట్టిన వారు ఇక్కడ ఉన్నారు, నన్ను ముట్టగానే వారు శుద్ధులయ్యారు, బాగుపడ్డారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ముట్టగానే నాలో ఉన్న మహిమ, నాలో ఉన్న ప్రభావం ఆమెలోకి వెళ్ళింది. ఆ ప్రభావం వెళ్ళగానే అవేమైంది, ఇప్పుడు శుద్ధురాలైంది, బాగుపడింది. ఎవరో నాకు తెలియాలి. కారణం ఏంటంటే, ఈ క్రియ ప్రజల్లోనికి ప్రచురం కావాలి. మన చెప్పబడి ఈ కార్యం ప్రజల్లోనికి ప్రచురం కావాలి, ప్రజలు తెలియాలి. దేవుడు ఎలాంటి వాడో, ఎలాంటి క్రియలు చేస్తాడో, ఎలాంటి స్వస్థతలు చేస్తాడో, ఆయన మాట్లాడతాడో, ఆయన ముడితలు కాదో, ఆయన వేసుకున్న అంగి వస్త్రము చెక్కులు ముట్టిన స్వస్థతని ఈ ప్రజలకు తెలియాలి అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతుండగా ఒక యవ్వన స్త్రీ గజగజ వణుకుంటూ ముందుకొచ్చి, అయ్యా నిన్ను ముట్టినది నేనే. కారణం ఏంటంటే, 12 సంవత్సరముల నుండి నా శరీరంలో నుండి
రక్తస్రావం జరుగుతూనే ఉందయ్యా, రక్తస్రావం జరుగుతూనే ఉంది. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎంతో డబ్బు నేను ఖర్చు పెట్టాను, కానీ నా రోగము నయం కాలేదు, నా రోగం పోగలేదు. కానీ నేను ఈ వస్త్రము చెంగు, ఈ అంగి చెంగు ముట్టుకోగానే నా రక్తదానలు నిలిచిపోయాయి, నా రక్తం నిలిచిపోయాయి, ఆ బ్లీడింగ్ ఆగిపోయింది. నీవు జీవము కలిగిన దేవుడివయ్యా, నీ క్రియ ఈ ప్రజలకు పౌరులుగా నేను సాక్షి చెబుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని క్రియలు ప్రజలకు కావాలి. చేస్తున్నావా? ఎన్ని మేలు దేవుడికి చేశాడు, ఎన్ని క్రియలు దేవుడికి చేశాడు, ఎన్ని అద్భుతాలు నీకు చేశాడు, నీ బిడ్డలకు చేశాడు, నీ భార్యకి చేశాడు, నీ భర్తకు చేశాడు, నీ తోబుట్టు వారికి చేశాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఎన్ని కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. అలాంటి క్రియలు, అలాంటి కార్యాలు ఏనాడైనా ఎప్పుడైనా ప్రజల్లోనికి ప్రజలకు చేశావా? ఒక విషయం ఆలోచించాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా జరుగుతున్న సందర్భం అంతా శతాధిపతి వస్తూ ఉంటాడు, ఆలస్యమైపోతా ఉంది. ఈలోపు శతాధిపతి ఇంటి దగ్గర నుండి వర్తమానము రాయే వచ్చేసి, ఇలా ఇందాక కుమార్తె సావసిద్ధంగా ఉండేది, ఇప్పుడైతే చచ్చిపోయింది. బోధకుని తొందర పెట్టొద్దు, వచ్చేసాయి, వస్తే జరగాల్సిన కార్యక్రమాన్ని జరిగించుకుందాం రామని శతాధిపతిని పిలుస్తున్నారు. ఆయన శతాధిపతికి విశ్వాసం తెలుసా? ఈ వస్తే నా కుమార్తె బ్రతికింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ఇంట్లో ఉంటే, దేవుడు మన హృదయంలో ఉంటే, దేవుడు మన ఒంట్లో ఉంటే ఏమండి గొప్ప కార్యము, గొప్ప క్రియలు దేవుడు జరిగిస్తాడు. శతాధిపతి అట్లని వాదకుడు కూడా తొందర పెడతాడు. అంత చూశాడు యేసుక్రీస్తువాడు, అంత గమనిస్తున్నాడు. వెంటనే సిద్ధాంతం వచ్చి కట్టి అలా అన్నాడు, పిల్లల ఆ ఊరి పాలెంలో నుండి ఊళ్ళోకి వెళ్తున్నారు. ఊరిలో నుండి శతాధిపతి అయినటువంటి వాడి కుమార్తెను పాడి మీద పెట్టుకొని మోసుకొని వస్తున్నారు. పొలిమేరలో వాడు వస్తున్నారు, పొలిమేర ఇది దాటుతా ఉన్నాడు. అంటే శతాధిపతి నువ్వు నా కుమార్తె ఇస్తావు, నా కుమార్తె పాడా నేనయ్యా అంటే వేసుకెళ్ళాడు. వాడు చెప్పాడు, దిగారు, ఏం దొరుకుతున్నా అందరూ వస్తున్నారు, యేసుక్రీస్తు ఆ చిన్నదాన్ని చేయబెట్టుకొని వాడి మీద పడుకోబెట్టి చచ్చిపోయినటువంటి చిన్న అమ్మాయిని చేయబెట్టుకొని తల్లి తాగుని అని ఈ భాషలో తల్లి తాగుని అన్నాడు, ఈ భాషలో తల్లి తాగుని అన్నాడు. ఇప్పుడు దాని తెలుగు ధర్మాలు ఏం చేశారు తెలుసా? చిన్నదానా లేవు అన్నాడు. చెప్పబడి ఆ భార్య మోసేవారు అక్కడే ఉన్నారు. భార్యను చూస్తూ బంధువులు, రక్త సంబంధికులు, గ్రామస్తులందరూ అక్కడే ఉన్నారు. యేసయ్య ఆ చిన్నదాన్ని చేయబట్టుకొని తను తాగుని అని చెప్పినప్పుడు ఆ చిన్నది దిక్కున లేచింది. గొప్పటి ఉన్నది మన దేవుని క్రియలు ఎంత గొప్పది, ఎంత శ్రేష్టమైనవి, ఎంత నేసేయన్నాడు. ఇవి ఆరోగ్యం బాగాలేదు, ఎన్ని రోజులు చదువుతుందో ఎవరికి తెలియదు, కానీ ఏసై చెప్పిన వాడు తెలుసా? ఈ చిన్నదాన్ని తీసుకుని వెళ్ళి ఈమెకి ఆహారము పెట్టండి. ఆహారం
ఏంటి డౌట్ ఏంటి? చిన్నది ఇప్పుడు దెయ్యమయ్యి నెగిచింది. దెయ్యం నెలపోగానే మన చచ్చిపోయింది అనే భ్రమలో ఆ ప్రజలందరూ ఉన్నారు. అది తొలగించడానికి యేసయ్య చెప్పిన మాట తెలుసా? ఇది తీసుకుని వెళ్ళి భోజనం పెట్టండి. అంటే ఇప్పుడు కలుపుకోవాలి, అందులో పెట్టుకోవాలి, నవలాలి, మింగాలి. అప్పుడు దేవ మనిషి అనేది అర్థమైంది కదండి. దానిని యేసు క్రీస్తు వారు గ్రామస్తులందరి మధ్య, బంధువులందరి మధ్య, రక్త సంబంధులందరి మధ్య, తోబుట్టువారందరి మధ్య, తల్లిదండ్రుల మధ్య ఈ క్రియను, ఈ స్తోత్ర క్రియను ప్రజలలో ప్రచురపరిచాడు. అంత గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉండాలి. దేవుడి నామములో ఆయన క్రియలు మనకు జరిగిస్తారని విశ్వాసంతో మనం ఉంటే మనం మేలు పొందుకుంటాం, మనకు దీవెన పొందుకుంటాం, మనం ఆదరణ పొందుకుంటాం, మనం ఆశీర్వాదాలు పొందుకుంటాం. నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా దేవుని ఇష్టమైన ప్రజలుగా మనం జీవిస్తాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. అంతేగాని ఆయన క్రియలను మనం తునీకరించుకోవడం. చెప్పబోయాం ఆయన ఏం చేశాడు, ఏం చేయలేదు అనమాకండి. చేసినవన్నీ దేవుడికి తెలుసు, పొందిన మనకి తెలుసు. అంతేగాని ఆయన బ్యాడ్గా చెప్పమాకండి, ఏం చేయలేదనమాకండి. చేసిన దేవుడు చాలా బాగుంటాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుని దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవించి ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరుట, ప్రభు నామములో మనం చేస్తాం. ఇంకో మాట త్వరగా చర్చిసి ముగిస్తాను. ఇంకో మాట తప్పు చేస్తాను. 105వ కీర్తన మొదటి చరణం చదవండి. 105 మొదటి చరణం. యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన నామము ఆలయాలు. మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన నామమును ప్రకటన చేయాలి, ఆయన చేసిన క్రియ ప్రకటన చేయాలి, ఆయన చేసిన మేలును తెలియపరచువారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడు చేసిన మేలు ఏది మర్చిపోదు, ఏది మర్చిపోదు. ఇదే స్థలంలో మట్టి గోడలు, తారకపు మందిరం వేశారు. తారకపు వర్షం పడుతూ ఉంటే మేమనుకుండేది, మేము మర్చిపోయేవాళ్ళం. మానవ సంగతి నేలకు ముందు పెట్టుకుని డబ్బాలు ముందు తెచ్చి పెట్టింది. ఏ డబ్బా దీక్షలు కూడా మంది గుర్తులు దీక్షలు పెడతాను, డబ్బాలు తెచ్చి పెట్టేది. పెద్దరావుడే అడుగుతా ఉంటే అప్పుడు మైక్ లేదు, రోడ్డు చెప్పడమే. ఆ రోడ్డు చెప్పి మాట్లాడితే ఈ డబ్బాలు పడి చిరుకు సౌండ్ ఎక్కువ ఉంటుంది. ఒకేసారి ఏదో చుట్టపడగా టపాపడే ఆ వాక్యం అర్థమైందా? అలాంటి స్థితి నుండి దేవుడు ఆశ్చర్యకరముగా ఈరోజు మంచి మందిరం దేవుడు ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. వేయడానికి కూడా స్తోమత లేని స్థితి నుండి దేవుడు ఎంతగా ఆయించాడు, ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా బలపరిచాడో. దానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని క్రియలు చాలా ఉన్నతమైనవి, దేవుని క్రియలు చాలా శ్రేష్టమైనవి. ఎప్పుడు కూడా మర్చిపోలే. కానీ చేసిన దేవుణ్ణి దేవుడేం చేయలేదు. మొత్తం నా తెలియజేస్తే ఆశగా నేను ఆలోచించి ప్లాన్ చేసి కట్టారంటే ఎవరు ఒప్పుకుంటాడా? ఎక్కువడా కదా. అలాంటి స్థితి రానికుండా మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుని ఆయన
ప్రజల్లోకి తీసుకువెళ్ళి చెప్పిన వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపించాడు. దయచేసుకోవాలా 107వ కీర్తన 22వ వచనం చదవండి. 107 22వ వచనం. ఎర్ర సముద్రముల యందు భయమును పుట్టించు క్రియలు చేసిన మన రక్షకుడైన దేవుని వారు మరచిపోయారు. స్తోత్రం. హల్లెలూయా. 107:22. వారు కృతజ్ఞత అర్పణను చెల్లించుదురుగా ఉత్సాహంతో ఆయన కార్యం ప్రకటించుదురుగా. ఆయన కార్యం ప్రకటించాలి. వారి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన మేలు ఆశ్చర్య కార్యములను మర్చిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు 40 లక్షల మంది కార్బలం చూస్తూ ఉండగా ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. ఇశ్రాయేలు 40 లక్షల మంది కార్బలం ఆరిన నేల మీద వారు నడిచి ఆదరికి వెళ్ళారు. ఈ దారి నుండి ఆదరికి వెళ్ళారు. అంత గొప్ప క్రియ. కానీ ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు. అలాగే సహోదరి సహోదరుడు అలాగే ఉండకూడదు అని దేవుని క్రియలు దేవుని కార్యం ప్రజల్లో ప్రచురించేవారుగా, ప్రజలకు తెలియపరిచేవారుగా, ప్రజలను దేవునికి నడిపించేవారుగా, సువార్తకు తీసుకువచ్చేవారుగా, దేవుని మందిరానికి తీసుకువచ్చేవారుగా, దేవుని నామంలో వారు రక్షణ పొందినట్లుగా ఏం చేయాలి? ప్రచురపరచాలి. దేవుని వాక్యము అనేకులు వివరించాలి. దేవుని కార్యాలు వివరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవించినట్టుగా ఆయన క్రియలను ఎప్పుడు మర్చిపోకుండా ఆయన క్రియల ఎప్పుడు విశ్వాసం ఇచ్చిన వారమై, ఆయన క్రియల ఎప్పుడు శ్రద్ధ కలిగిన వారమై, ఆయన క్రియల ఎప్పుడు పరిపూర్ణమైన హృదయం గల వారమై మనకు జీవించి ఈ రాజ్యానికి ప్రోగమార్చానికి వారసులుగా దేవునికి ఇష్టమైన ప్రజలుగా మనం ఉండి ఆత్మవేలు పొందాలని ప్రభు పేరుగా ప్రభు నామములో ఆలోచిస్తున్నాం. దేవుడి మార్గం దేవుడి వాక్యాన్ని మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నవలవచ్చని ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మనల్ని మనము దేవునికి అర్పించుకుందాం. ఒక నిమిషం మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నుండి మనల్ని బలపరచాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి ఆయన మనలను ఆయన కృప చేత భద్రపరచుకుంటుగా అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, గొప్ప తండ్రి నీకే వందనాలు, ఓన్నతుడా నీకే వందనాలు, దైవల రాజ్యానికే వందనాలు, స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. In the name of Jesus. In the name of Jesus. Hallelujah, hallelujah. ప్రార్థించండి, ప్రార్థించండి. కృపమైన ప్రేమల తండ్రి, ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, మా మధ్య ఉన్నారు. అందుకే నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా, ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఇప్పుడు వాక్యాన్ని మీరు తండ్రిని మరింపు వాక్యాన్ని సమగా జీవించిన, వాక్యాన్ని సమగా నడిచినప్పుడు మమ్మల్ని మీరు మార్పించారు. మీ కృప చేత మీరు ఆదరించి మీరు కలిగించు, సహాయం దాయించారు. మహిమా ఘనత ప్రభావం పొందుకున్నారు. మా కొరకే త్వరగా పోతున్నట్టు యేసయ్యా శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో
అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చున్నాం. ఇలా మరి ఈ వారం ప్రభు వల్ల సంస్కారాధన వారం కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుంటూ, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుంటూ దేవుని బలను మనం సమర్పిద్దాం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవలను. అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని యోచింపగా తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుడికే తిని త్రాగుతున్నాడు. ఇందువలనే మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. చాలా మంది నిద్రించుతున్నారు. ఇలా దేవుని శరీరమని దేవుని రక్తమని యోచించకుండా ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తూ ఇష్ట ప్రకారం జీవిస్తూ ఆయన శరీరము ఆయన రక్తం తాగితే ఏమవుతుందట? బలహీనులు రోగులైపోతారు. రోగాలు బలహీనలు రాకుండాలంటే మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకోవాలి, దేవునికి అర్పించుకోవాలి. అయ్యా, ఈ శరీరం తినబోతున్నాను, ఈ రక్తం త్రాగబోతున్నాను ప్రభువా, నాలో ఏమైనా వాక్యము సంఘములు వ్యతిరేకమైన క్రియముని తీసివేసి అది పరిశుద్ధునిగా మాట ద్వారా, చూపు ద్వారా, నడత ద్వారా, ఆలోచన ద్వారా ఏమైనా తప్పు చేసుకుంటే దయతో క్షమించు అని దేవుని క్షమాపణ కోరి అతిక్రమం దాచుకున్నవాడు వర్ధనులు కానీ వారిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందుతాడు. కాబట్టి దేవుని కనికరము పొందుకొని దేవుని యొక్క శరీరంలో, దేవుని యొక్క రక్తంలో మనం పాలుభాగస్తులు కావాలని ప్రభు పేరుట ప్రభు నామములో ఆలోచిస్తున్నారు. దయచేసి తలలు వంచండి, కళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క శరీరం కొరకు, దేవుని యొక్క శరీరం కొరకు మా ప్రియులు పెద్దలు గౌరవనీయులు దీవిస్తాను గారు స్తుతులు చెల్లిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. Oh,
లేదా యేసుక్రీస్తు వారి శరీరము మీ చేతుల్లో ఉంచడం కనుక ఎవరికి వారు ప్రార్థన చేసుకుని దేవుని శరీరము భుజించండి. భోజనం ఎందుకు యేసుక్రీస్తు వారు మన కొరకు సర్వ మానవాళి కొరకు ఎవరి కాదు ప్రారంభపడుతున్నారు. ఆయన శరీరవంతులు నాగల చాలవలే దున్నబడి ఆయన చేతుల్లో మేకులు పెట్టారు, తలలో ములైకుని పెట్టారు, ఆయన డొక్కలో బలిపోయి పడిచారు. ఆయన రక్తము ముద్దుగా మారిపోయాడు, రక్తము ముద్దుగా మారిపోయాడు. ఆయన కొరకు ఏమాత్రం రక్తము మిగిలించుకుంటారు. ఆఖరి గట్టు వరకు నీ కొరకు నా కొరకు దారిస్తాడు. అలాంటి శ్రేష్టమైన అలాంటి విలువైన యేసుక్రీస్తు వారు రక్తముతో కూడిన పాత్ర మన మధ్యలో కనుక దేవుని పాత్ర కొరకు రక్తం కొరకు మన స్తుతులు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ స్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థించాలి. యేసుక్రీస్తు వారి రక్తం మన మధ్య కనుక యేసయ్య రక్తం స్తుతులు చెల్లిద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపామయుడ ప్రేమగల మా తండ్రి, ఎవరి రక్తము ప్రభువా నీ కొరకు ఏమాత్రం మిగిలించుకుంటాం. ఆఖరి కొట్టు వరకు అయినా మీ రక్తం నా కొరకు దారిపిస్తాను. అలాంటి మీ రక్తములు ప్రభువా మేము త్రాగబోతుందిగా మీ రక్తములు స్వాస్థ్యం ఉంది, మీ రక్తంలో ఆరోగ్యం ఉంది, మీ రక్తంలో బలం ఉంది. అలాంటి మీ రక్తం మీరు త్రాగబోతుంది. మమ్మల్ని మీరు బాధపరచండి, మీ కృప చేతి మీరు ఆదరించండి, కనికరించండి. మమ్మల్ని మీరు సాక్షిగా వాడుకోవాలి. యేసు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఇలా యేసు క్రీస్తు వారి రక్తముతో కూడిన పాత్ర మీ చేతిలో ఉంటుంది కనుక ఎవరికి వారు ప్రార్థన చేసుకుని యేసయ్య రక్తమును త్రాగండి. మంచి ఇంకెవరైనా మరి బాప్తిస్మం తీసుకున్న వారు ఇంకెవరికైనా దేవుని శరీరం దేవుని రక్తం అందకపోతే ఆయన బాప్తిస్మం తీసుకున్నారు, దేవుని శరీరం దేవుని రక్తం అందలేదన్నవారు ఎవరైనా ఉంటే ఇప్పుడు హస్తాలు చేయించారు. ఇప్పుడు హస్తాలు చేయించితే దేవుని సేవకులుగా దేవుని దాసులుగా దేవుని శరీరమును దేవుని రక్తమును అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సరే మంచిది అవలేదు కానీ దేవుని యొక్క నామములో దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని శరీరం దేవుని రక్తం చాలా మిగిలిపోయింది, చాలా మిగిలిపోయింది. మా బాబు నీ ఇంటిలో ఒక్కడివే రక్షించబడి ఉన్నావేమో, నీ ఇంట్లో ఒక్కదానివే రక్షించబడి ఉన్నావేమో, ఇంకా నీ కుటుంబం నీ బిడ్డల పరిస్థితి ఏంటి? నీ వ్యక్తపడితే నీ బిడ్డలు విడిచిపెట్టబడతారు. అలా ఉండకూడదు. ఇంటి వారందరూ రక్షణ పొందారు, ఇంటి వారందరూ వేసే నమ్ముకోవాలి, బాప్తిస్మం తీసుకోవాలి, ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలుభాగం పొందాలి. నీ కుటుంబ సభ్యుల యొక్క పాలుభాగం ఇక్కడ మిగిలిపోయింది, ఇక్కడ మిగిలిపోయింది. దేవుని శరీరం దేవుని రక్తం మిగిలిపోయింది. త్వరపడండి, సిద్ధపడండి. మరి బాప్తిస్మం తీసుకొని మిగిలిన ఈ శరీరంలో మిగిలిన ఈ రక్తంలో మీ కుటుంబ సభ్యులు మీ బిడ్డలు పాలుభాగస్తులు కావాలని ప్రభు పేరుట ప్రభు నామములో మనం చేసుకుంటున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కృపామేడ ప్రేమ తండ్రి, ఇంతవరకు మా మధ్య ఉన్నారు, ఆరాధన క్రమముగా మర్యాదగా మీరు జరిగించారు. అందుకే నీకు వందనాలు. ఇప్పుడు చెప్పి ఆదరించండి, కనికరించండి. మాతో మీరుండి బలపరచండి, తోడుగా ఉండమని దీవించండి. మా కొరకు ఇతరులు రాబోతున్నట్లు యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం అడిగి వేడుకని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆదరించబడి మరి మా మధ్యలో ఉన్న ప్రియుడు దేవుడు ఆడబడుతుండగా అందరూ కారుకు ప్రభుకి సమర్పించగా ప్రభు కల్పిద్దాం. Thank you.
ప్రారంభించడం పాడాలన్నమాట. వీళ్ళు మరి కృష్ణ గారు ఉన్నారు, మీరు ప్రార్థన చేస్తారు. మరి మన సంఘం కొరకు పరిచయం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మన సంఘంలో పరిచయం దేవుడు దీవించి ఆశీర్వదించినట్టుగా ప్రార్థన చేయండి. అలాగే మరి మన సహోదరి సంతాన లక్ష్మి మరి కుమార్తె రుక్మిణి మరి ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థన చేయండి. మాత్రమే కాదు మరి సంఘం ద్వారా ప్రార్థన చేయమన్నారు. మాత్రమే కాదు మన సంఘాధ్వర్యంలో కాబట్టి మనం సహకరించాలి, సహాయం చేయాలి. చేసి అందరూ కూడా పెట్టుకొని ప్రార్థన చేయండి. దాంతో పాటు దేవుడు మీకు ఇచ్చిన భారం బట్టి, దేవుడు మీకు ఇచ్చిన ప్రేరణను బట్టి మీరందరూ సహకరిస్తే కాబట్టి మనం సంఘం ద్వారా కొంత అమౌంట్, కొంత ఆర్థిక సహాయం చేసినట్టుగా ఉంటుంది కనుక మరి తల్లి సంతాన లక్ష్మి గారు వారం దగ్గరికి వచ్చి మాట్లాడింది. అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి మా కుటుంబం తరపున, మన సంఘం తరపున నేను కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చాను. మీరు కూడా సంఘం అంటే వాళ్ళ మాటలు పెట్టుకోవడం కాదు, బాగున్నా అనడం కాదు. కాబట్టి సంఘం అనేది ఎవరు ఒకరికి బాగోకపోయినా ఇది మన కుటుంబంలో అందరూ సహకరించాలి, కుటుంబంలో అందరూ తోడ్పడాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ సహకరించాలని, మీ అందరి సహాయాన్ని అందించాలని మన సంఘం తరపున మరి మన సంతాన లక్ష్మి మనం తోడ్పడదాం, సహకరిద్దాం. ఎందుకంటే రుక్మిణి మందికి ప్రార్థన కాదు, కానీ సంతాన లక్ష్మి అందరికి ప్రార్థన వచ్చింది. సంతాన లక్ష్మిని బట్టి మన కుమార్తె కనుక మనం సహాయం చేయాలి. అంతే, ఏమిగా నో ఆర్గ్యుమెంట్, నో డౌట్, ఎవరో అర్థమైందా? కాబట్టి పాపం రుక్మిణి చాలా కష్టపడుతుంది, చాలా బాధపడుతుంది. వారంలో నేను మాస్టర్ గారిని ప్రార్థన చేసి వచ్చాం, అంతకుముందు వారం వెళ్ళాం, ప్రార్థన చేసి వచ్చాం. కాబట్టి ప్రార్థన చేస్తేనే సరిపోదు, అర్థమైందా? సహాయం చేస్తే చేతులు రావాలి. కాబట్టి మరి మా కుటుంబం, నా సంఘం తరపున నేను సహాయం చేయడానికి ముందుకు వచ్చాను. మీరు కూడా మాస్టర్ గారు కానీ నాకు కానీ ఇస్తే మంచి అమౌంట్ మనకి ఇచ్చి మన సంఘం తరపున వారికి తోడ్పడదాం, వాళ్ళకి సహకరిద్దాం. దాన్ని బట్టి దేవుడు మనలను, మన కుటుంబాన్ని, మన బిడ్డలను దేవుడు బహుగా ఆశీర్వదించి బాగుపరుస్తారు. అటు కృప, అటు సమాధానము దేవుడు మనందరికీ దయచేయకున్నాడు. ప్రార్థన మన పిల్లలు చేస్తాడు. ఆశీర్వాదంతో ప్రార్థనతో ముగించిన తర్వాత ఎవరు మరి మనకు ఆహారం స్పీడ్ రెడీ చేసి మా పెద్ద కుమార్తె బ్లెస్సి సిద్ధపరిచింది. కారణం ఏంటంటే పెళ్ళయి దగ్గరగా 13-14 సంవత్సరాలు అవుతుంటారు ఇంచుమించుగా. అని తన భర్త సురేష్ చాలా మంచోడు, మరి బిడ్డలు మాంసీ చేయించడానికి తోడ్పడ్డాడు, చదివించాడు. అందరూ కాకుండా వాళ్ళ డిగ్రీ చేస్తుంది, బిఎస్సీ చేస్తుంది. మరి ఫస్ట్ సెమ్లో మంచి మార్కులు ఫస్ట్ క్లాస్ మార్కులు దేవుడిచ్చాడు. పాస్ అయి 14 సంవత్సరాలు చదువు వదిలిపెట్టినా కూడా మంచి భారం కలిగి, పట్టుదల కలిగి, ప్రార్థన పూర్వకంగా మరి చదువుతుంది. ఫస్ట్ సెమ్లో మంచి మార్కులు వచ్చినాయి. దానికి కృతజ్ఞతగా మరి స్పీడ్ మన తయారు చేసి తీసుకొచ్చింది. ఈ నెల 18 నుండి మన ఎగ్జామ్ రెండో సింహంలో కూడా దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని ఇచ్చి మంచి మార్కులు దేవుడు అక్కడికి అనుగ్రహించినట్టుగా నర్సింగ్ వరకు ప్రార్థన చేయండి. అలాగే మంచి కుమార్తె జెస్సీ అమెరికాలో ఉంది, మీ అందరి ప్రార్థనల ద్వారా అమెరికాకి వెళ్ళింది. ఎంఎస్సీ కంప్లీట్ చేసుకుంది. నెల 16వ తారీఖు గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. మరి ఉద్యోగం ట్రైల్స్లో ఉన్నాయి. మరి ఉద్యోగాలు పెడతా ఉంటే కాల్ లెటర్స్ వస్తున్నాయి. మంచి కంపెనీలో మంచి ఉద్యోగం నియమించినట్లుగా
జెస్సీ కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రార్థన రిక్వెస్ట్ జెస్సీ కోరింది. కాబట్టి జెస్సీ కొరకు కూడా ప్రార్థన చేయాలి. అలాగే రుక్మిణి కొరకు సంతాన లక్ష్మి గారి కుమార్తె రుక్మిణి కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడికి మంచి ఆరోగ్యం, స్వస్థత, నెమ్మది బిడ్డకు దేవుడు దయచేట్టుగా ప్రార్థన చేయండి. చాలా మంది రాలేదు మన సంగతులు, మళ్ళీ రాలేదు, మార్పు గారు మన ప్రార్థన రాలేదు, తులసి రాలేదు, కృపాశాస్త్రాలు మన కుటుంబం రాలేదు, అలాగే తిమోతి మన కుటుంబం రాలేదు, మరి అలాగే నాగమణి మన కుటుంబం, వాళ్ళ అత్తగారు, కుటుంబం వాళ్ళందరూ అయిపోయారు. వాళ్ళందరూ ప్రార్థన చేయండి. ఓకేనా? కాబట్టి అందరి ప్రార్థనలో సంఘాభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు నామములో మనం చేస్తున్నారు. మా ప్రియులు లెవిసన్ గారు మీరు ప్రార్థన చేస్తారు. భూమి ఆకాశంలో సృష్టించిన దేవానికి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ప్రభువా, మమ్మల్ని జీవింపజేసిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. అయినా నీ ఇచ్చిన ఆయుష్ను బట్టి అయినా ఈ రోజునైనా మేము నీ సన్నిధిలో చేరి స్తుతించి కనపరిచే భాగ్యం దయచేసినందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. దేవాలయం ఇంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి నైనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఆటంకం లేకుండా కరెంటు పోవాల్సిందైనా పోకుండా కూడా కాపాడిన దేవాలయానికి స్తోత్రం. ఈ విధంగా నైనా చేసే గొప్ప కార్యాలన్నింటినీ కూడా నైనా సంఘం తరఫున నైనా సంఘంగా నేను ప్రత్యేకంగా నా వ్యక్తిగతంగా కూడా మీ యొక్క కార్యములను నైనా ప్రచురపరిచేవాడిగా నన్ను తీర్చిదిద్దండి దేవా. అందరూ కూడా నైనా ఈ నామం గురించి తెలుసుకున్నట్లు నైనా మా కృషి నైనా మా ప్రయత్నాన్ని జరిగించిందని నేను వేడుకుంటున్నాను దేవా. దేవానికి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. కానుకలను తీర్చండి ప్రభా. సంఘ విస్తరణ కొరకు నైనా పరిచయ విస్తరణ కొరకు నైనా ఆ ధనం ఉపయోగపడినట్లు మనం చూపించవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. ఇంకా అనేకులు రాలేదు ప్రభా. వాళ్ళందరినీ నైనా మీరు ప్రేరేపించి మనుషుల ద్వారా వచ్చినట్లు మీ యొక్క కృప దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం ప్రభా. వచ్చిన వారందరినీ బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అయినా దేవుని సేవకుడునైనా చెప్పినటువంటి ఆ యొక్క ప్రార్థన అంశాలన్నింటినైనా మీరు నెరవేర్చండి ప్రభా. మీ యొక్క గొప్ప కార్యాలను బట్టి ఆయన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఆయన ఇక్కడ వెలుచుడుగానైనా మీరు దీవెనతో పంపమని వేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సమకము ప్రార్థించిన పరిశుభ్రులు కుడి వారందరికీ దేవాలయ పరిశుద్ధులు యూట్యూబ్ ద్వారా లైవ్ దేవుడి వాక్యం బిడ్డలందరికీ ఆయన రాక వరకు తోడే నడిపించి దీవించి ఆశీర్వదించి ఆదరించి కనికరించి కాపాడి భద్రపరచుగాక. ఆమేన్.